ప్లేసింగ్ ఇవన్నీ ఐటమ్ A to Z డైరీ ఐటమ్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మ్యాట్ సైజ్ చూపిస్తాను ఫస్ట్ చూడండి. ఇక్కడ లెంత్ 6.5 పొడుగులో ఉంటుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి 4 ఫీట్స్ ఎడల్పులో ఉంటుంది. ఓకే. అండ్ మ్యాట్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే 2800గా చెప్తున్నాను. అండ్ వెయిట్ కూడా చూసుకోండి మీరు, 44 చూసుకోండి, క్వాంటిటీ చూసుకోండి మీరు. ప్యూర్ రబ్బర్ కేరళ మ్యాట్ ఇది మనకి. అక్కడ డిస్ప్లేలో కనిపించదు ఎందుకంటే వీడియో తీస్తున్నాం కాబట్టి బ్లింక్ అయి ఉంటుంది వీడియోలో, ఇది చూడొచ్చు. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి 6.5 కాబట్టి 2800 చెప్తున్నా హోల్సేల్ రేట్ ఇది. ఇక్కడ మనకి వచ్చేసి పాల క్యాన్ కనిపిస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ ఇది. ఇవి 10 లీటర్స్ ఉంటుంది, 100 kg 600 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మనం హర్యానా నుంచి తెప్పించుకున్నాం ఇవి. లోకల్లో అయితే దొరకవి మనకి. 10 kg మన దగ్గర అవైలబుల్ ఉన్నాయంటే 10, 15, 20, 30 వరకు ఉంటాయి మన దగ్గర. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే ఆర్డర్ ఇవ్వచ్చు. ఈ 15 లీటర్స్ వరకు అయితే 600 ఉంటాయి. దాని తర్వాత 15 అంటే 20 లీటర్స్ అయితే మనకి 700 per kg పడుతుంది. అండ్ ఈ బుక్స్ చూస్తున్నారు కదా, ఈ బుక్స్ మనకి ఇప్పుడు మనకి ఇది 1 feet ఉంటుంది, ఇది 1/2 feet ఉంటుంది. ఇది 1/2 kg, ఇది 1 kg, 1/2 feet, 1 feet, 1 kg, 1/2 kg. అంటే దీన్ని యూజెస్ అంటే ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి డైరీలలో షెడ్ కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ గాడి అంటారు కదా, దానిలో ఈ సిమెంట్ లోపల దాకా ఇక్కడ పెట్టేస్తారు. ఇక్కడ కొన్ని బయటికి వస్తాయి ఈ రింగ్లో మనం తాడు కట్టేవచ్చు. ఆవుకైనా గేదెకైనా లాగ్ అయినా సరే. ఇక్కడ దీనిలో సైజ్ 2 types ఆఫ్ సైజ్ ఉన్నాయి, చిన్నది ఉంది పెద్దది ఉంది. అండ్ ఇది వచ్చేసి పర్ పీస్ వచ్చేసి 140 అంటే 140 రూపీస్ కేజీ ఉంటుంది. 140 రూపీస్ కేజీ. ఇది 75 రూపీస్ ఇది ఈచ్ 1 పీస్ ఇది. అండ్ ఇక ఈ యూక్స్ కూడా తీసుకోండి. లైన్లో కట్టేటప్పుడు ఈ యూక్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఒకవేళ మీరు బయట ఫ్రీ గాసింగ్ చేసేటప్పుడు తాడు దీనిలో కట్టేసి ఇట్లా వేసుకోవచ్చు మీరు. అండ్ మళ్ళీ ఇట్లా తాడు దీనిలోకి వెళ్ళి తీసేస్తే వెళ్ళిపోతుంది బయటికి. ఒకటి 1 type ఆఫ్. దీనిలో 2 types ఉన్నాయి. ఈ పెద్ద సైజు ఉంది, చిన్న సైజు ఉంది. ఇంకోటి మనకి ఆవులకి చిన్నమలకి కూడా ఈ టైప్ వేసి మనం బయట ఫ్రీ గేసింగ్ కూడా ఇడికొచ్చి చిన్న సైజు. అండ్ ఇది వచ్చేసి మనకి చూస్తున్నారుగా 2 types, 2 సైడ్లు తిరుగుతుంటాయి. ఇది బయట ఫ్రీ గేసింగ్కి పెద్ద తాడు పెట్టి కట్టేస్తారు కదా, ఇక్కడ చిన్న కట్టేసి ఇక్కడ మూతి కట్టేసి ఇక్కడ కట్టేయచ్చు. అది ఆవు ఎంత చుట్టూ తిరిగినా సరే తాడు అనేది ఖరాబ్ కాదు, పాడైపోదు. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ వచ్చి 30 రూపీస్. ఇది చిన్న ఐటమే కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. చిన్న ఐటమ్ 30 రూపీస్ మాత్రమే ఇది. అండ్ మన దగ్గర వచ్చేసి స్టెయిన్లెస్ పారలు ఇవి 4 feet పొడవులు ఉంటుంది. ప్లస్ పైన హ్యాండ్ గ్రిప్ వస్తుంది. అండ్ ఇక్కడ మిషన్ ప్రెస్ వస్తుంది ఇక్కడ. ఇది ఎందుకంటే స్ట్రెంత్ పెరుగుతుంది, మిషన్ ప్రెస్ వస్తుంది కాబట్టి స్ట్రెంత్ పెరుగుతుంది. వేరే పార్లకు ఏ పార్లకైనా చూసుకోండి ఈ ప్రెస్సింగ్ అయితే రాదు, ఉండదు కూడా. మనం బ్రాండెడ్ తెప్పిస్తాం హర్యానా నుంచి కాబట్టి మన దగ్గర వస్తుంది. ఇంకోటి ఇది వచ్చేసి మనకి ఇది కూడా పార ఉంటుంది. వరి చేనులో చేసినప్పుడు వరిగడ్డి ఎదరడానికి దానికి దీనికి పనికి వస్తాయి. ప్లస్ చేనులలో కలుపు తీయడానికి పనికి వస్తాయి. గార్డెన్ టూల్ ఇది, మల్టిపుల్ యూజెస్ గార్డెన్ టూల్ ఇది. ఇది కూడా స్టెయిన్లెస్ పాల బకెట్. ఇది ఎక్కడైనా దొరుకుతాయి, మన దగ్గర కూడా అవైలబుల్ ఉంది. ఇది 500 రూపీస్ per kg. ఇక్కడ చూస్తున్నారు కదా మన దగ్గర 2 types ఆఫ్ తాడు ఉంటుంది. ఇది ఒకటి రౌండ్ తాడు ఉంటుంది, ఇంకోటి చూపిస్తున్నా ఎడల్పు తాడు ఉంటుంది. ఇది ఒకటి ఉంటుంది, ఇది కిలో per kg ఉంటుంది ఇది. ఇంకోటి ఇది వచ్చేసి మనకి ఇది క్లీన్ చేయడానికి ఏదైనా ఆవులైనా క్లీన్ చేయడానికి బ్రష్ టైప్ ఉంటుంది. హ్యాండ్కి గ్లౌజ్ వేసుకునే టైప్ ఉంటుంది. దీనిలో 2 types ఉన్నాయి. ఇది ఇంకోటి ఏంటంటే పైన గ్రిప్ కనిపిస్తుంది కదా మీకు. ఈ గ్రిప్ అనేది ఎర్ర దానికి రెడ్ దానికి పెద్దగా ఉంటుంది, బ్లాక్ దానికి ఈ సాఫ్ట్గా ఇది హార్డ్ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది మనకి ఆవులకైనా గేదెలకైనా మందు దాపియడానికి ఉంటుంది. ఇది వుడ్ బ్రష్. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంటుంది. ఇది ఎప్పటిదాకా చెప్పాను కదా. మన దగ్గర ఇంకోటి 5 లీటర్స్ to 20 లీటర్స్ ప్లస్ వరకు అయితే ప్లాస్టిక్లో కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. చూడండి ఇక్కడ ఐటమ్స్ అయితే చూడండి, ఇవి కూడా చూడండి. ఈ కాళ్ళకి పెట్టవచ్చు, ఈ బకెట్, పాలు తీసే బకెట్ ఇది క్యాన్స్. ప్లస్ ఇదేంటి తెలుసా, ఇది మెడకి వేయవచ్చు. ఇది మెడ గజ్జలు అంటారు వీటిని. ఇది బెల్ట్ టైప్ సిస్టమే, ఇక్కడ బెల్ట్ ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మొత్తం బెల్ట్ టైప్ సిస్టమే. ఇది టైగర్ మొరా అంటుంది. ఇది టైగర్ మొరా, ఇది ఆవులకి. ఇది కూడా బెల్ట్ సిస్టమ్ ఉంటుంది. చూడవచ్చు మీరు ఎంత ఎడల్పు ఉంది, ఇది ఎంత ఎడల్పు ఉంది, ఇంకా ఎంత స్టాండర్డ్ కూడా ఉంది. ఈ హుక్ అయితే స్టాండర్డ్ ఉంది. ఇది ఆవులకు యూజ్ చేయొచ్చు. ఇది చిన్న లాగలకు కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా
రెడ్ కలర్ స్మాల్ సైజ్ టైగర్ మొరా, ఇది బ్లాక్ కలర్ ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఉన్నాయి. దీనికి అయితే ఈ ఉంటుంది, దీనికి నార్మల్ రింగ్ టైప్ ఉంటుంది. చూడొచ్చు ఇది అయితే ఇది గేదెలకు సంబంధించిన టైగర్ మొరా. ఇది ఆవుల కన్నా టైగర్ మొరా కన్నా పెద్దగా ఉంటుంది. ఇది దీనికి హెవీ వస్తుంది, ఇంకా హెవీ వస్తుంది. ఎందుకంటే గేదెలకి చాలా బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది హెవీ ఉంటుంది. ఇంకా దానికన్నా ఎడల్పు ఉంటుంది, ఇంకా హెవీ ఉంటుంది. మన తాడుతో అల్లిన చిల్లిమార్క కూడా ఉంటుంది మన దగ్గర. చూడవచ్చు మీరు తాళ్ళతో అల్లిన కూడా ఉంటుంది. ఇవైతే మీకు తెలిసిన గవ్వాలి, ఇది దిష్టి తెలవకుండా కడతారు ఇవి. అండ్ మన గోదాంలోకి చూద్దాం. ఈ బకెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. 50 kg కెపాసిటీ. ఇది మనకు 2 ఫీట్లు ఎడల్పు ఉంటుంది, 2 ఫీట్లు లోపలికి ఉంటుంది. 50 kg కెపాసిటీ ఉంటుంది. ఇది 50 kg కెపాసిటీ ఉంటుంది. 2 ఫీట్లు ఎడల్పు ఉంటుంది, 2 ఫీట్లు లోపలికి ఉంటుంది. ఇది ఈ బ్రష్లు అయితే ఈ బకెట్లో అన్నీ చెప్పిన, బ్రష్లు కూడా చెప్పినా. ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఈ తాడు చూస్తున్నాం కదా, తాడుకి ఇలా రౌండ్ టైప్లో ఇట్లా పెట్టేసి దగ్గర కానీ ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా రౌండ్ టైప్ అంటే దీనిలో ఆవులకైనా ఏదైనా వేసేసి తాడు ఇట్లా వేయచ్చు. ఈ హుక్ వేయచ్చు మీరు. ఈ హుక్ వేసేమైతే ఫ్రీ క్రాసింగ్, ఫ్రీ బయటికి ఇడవడానికి ఈజీగా ఉంటుంది. మన దగ్గర అయితే ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. రింగ్స్ కూడా చెప్పాను. పాల క్యాన్ అవైలబుల్ ఉన్నాయి. మిల్క్ బాటిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మిల్క్ బాటిల్స్ ఉన్నాయి. కాళ్ళకి వేసుకునే ఆవులకి వేస్తారు కదా, కాళ్ళకి ఇది ఇక్కడ అని అంటారు. ప్లస్ ఇవి అయితే మీకు తెలిసిందే, ఇది నోస్ క్లిప్. ఇది మనకి ఆవులకైనా దూడలకైనా వేయచ్చు. కొన్ని పాలు అవి పాలు తాగుతాయి కాబట్టి ఇవి వేయచ్చు. పొదుగు గుచ్చుకుంటుంది కాబట్టి సామాన్యంగా పాలు తాగాయి ఇవి. మన అడ్రస్ వచ్చేసి శంషాబాద్. ఇది శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. మనకు 3 బ్రాంచ్లు ఉన్నాయి మొత్తం. జనగాంలో ఒకటి ఉంది, శంషాబాద్లో ఒకటి ఉంది, పెద్ద గోల్కొండలో ఒకటి ఉంది. ఈ పారాలు కూడా ఉన్నాయి మన దగ్గర, చిన్న పారాలు ఉన్నాయి. ఇవి హ్యాండిల్లెస్ పారాలు. ఇవి ఇంకా ఈ వెయిట్ ఎక్కువ ఉంటాయి. ఇది హ్యాండిల్లెస్ పారాలు వెయిట్ ఉంటాయి. మీకు ఎటువంటి డీటెయిల్స్ అయినా కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ మాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి. మేము అన్ని డీటెయిల్స్కి మేము ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తాం. థ్యాంక్ యూ.